చాలా పెద్దగా ఉంది. ఈ పల్లెటూరులో ఇంత పాష్ గా కట్టుకున్నారా? నేను చెప్పా కదా మీకు జమీందార్ ఫ్యామిలీ అని. రండి రండి. హే, వాడికి ఒకసారి ఫోన్ చేయి. చేస్తున్నా బావా, వాడు ఆన్సర్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయరా. హలో అండి, మీరు చెప్పిన లొకేషన్ మేము వచ్చేసాము. సారీ అండి, నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను. ఇప్పుడే వచ్చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. హే, వెయిట్ చేయమంటావేంటి? ఇల్లు చూస్తే పాడుపడ్డ బంగ్లాలా ఉంది. మనిషి అనేవాడు ఉండలేడు. ఈ రాత్రి టైంలో ఇక్కడ వెయిట్ చేయమంటావు? మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, పానిక్ అవ్వద్దు. కాసేపట్లో నేనే వచ్చేస్తాను. మీరు తాగడానికి తినడానికి ఆర్డర్ చేశాను. మీరు రిలాక్స్డ్గా ఉండండి. హే, నీ ఆర్డర్ మాకేం అక్కర్లేదు. ఫోన్ పెట్టే. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా తేడాగా ఉంటుందని. అది నా కాదు మాట వినకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చావు. బావా, ప్లీజ్ బావా, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, చూద్దాం పద ఏముందో. ఏంటమ్మా చూసి వచ్చేయడానికి ఇదేమైనా బాహుబలి సినిమానా? లోపలికి వెళ్తే భలే, వద్దు వెళ్ళిపోదాం. నువ్వు రా మహేష్, ఏముందో చూద్దాం. ఏ ఆగవి, నేను వస్తా. రండి. బాబు గారు అలసిపోయినట్టున్నారు, కాఫీ తాతారా? ఇది కాఫీ ఫ్లాస్కా, అక్షయ్ పాత్ర? పొద్దు నుంచి పోస్తానే ఉన్నావు. ఏదో పెట్టమోహం నువ్వును. బాబు గారు మూడోట్లో ఉన్నట్టున్నారు. హాయ్ గైస్, నేను మీకు చెప్పినట్టే మన కాలర్ ఫోన్ చేసిన అమరావతిలో దయ్యం బంగ్లాలోకి వచ్చేసాము. ఏముందో చూద్దామా? పియానో. ఇది పోస్టర్ సౌండ్ వస్తుందండి. ఏం చేస్తున్నావు బ్రో? ఈ పోస్టర్ నుంచి సౌండ్లు వస్తున్నాయి భయ్యా. ఆహా, వస్తుందా? ఏది మళ్ళీ టచ్ చేయి. చూడే. ఇందాక వచ్చినాయి భయ్యా. ఇప్పుడు అర్థమైంది కదా, బాడీలో మినిమం ఆల్కహాల్ లేకపోతే బాడీ మెకానిజం అంతా మారిపోతుంది బ్రో. 2 పెగ్గులేస్తే అంతా సెట్ అవుతుంది. దా. అంతేనంటావు బ్రో భయ్యా? ఏమండి, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఓయ్, లగేజ్ లేసుకుని లగెత్తుకుంటూ వచ్చావు. నేను చెబుతుంటే పోలీసు వాడికి నీకు అనుమానాలు ఎక్కువ, నా మీద సెటైర్లు వేసావు. ఎలాగో వచ్చాంగా. వాడెవడ వస్తానంటాడు కదా, వాడి సంగతి ఈ ఇంటి సంగతి తేల్చుకునే వెళ్దాం. నువ్వు కరెక్ట్ బావా, అక్క ప్రతిదానికి భయపడుతూనే ఉంటది. రోజు రోజుకి నా అందం పెరిగిపోతుంది. అయ్యో కచాయి. చూస్తేనే చిన్నగారు. అమ్మా, అక్కడెవరో నన్ను అదే పనిగా చూస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అనిపించిందా? అనిపిస్తుంది. మరి నీ వయసు ఎంత? 20 ఏళ్ళమ్మా. 10 ఏళ్ల క్రితం కాదు, ఇప్పుడు నీ వయసు ఎంత? 30 దాటిందమ్మా. కదా, బాడీలో పాటలు ఖాళీగా పడున్నాయి కదా క్యాటి. అప్పుడప్పుడు వాడుతుంటే ఇలా అనిపించదు. అర్థమైందా? అదేంటమ్మా అలా అనేసారు? ఎల్లో, నేనేదో ఇంట్రెస్టింగ్ గా వీడియో తీసుకుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. సారీ గైస్, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. నా ఫీలింగ్స్ ఎవ్వరు అర్థం చేసుకోరు. ఇక్కడున్నావా? కచ్చాని నాకు కూడా కాఫీ కలుపుతావా? చాలా కొట్టుల్లో సవగ్గా దొరుకుతుంది, కొనుక్కొని తాగు. నీ మీద ఇటువంటి కేసు వచ్చినా నేను పర్సనల్ గా చూసుకుంటా. వీడేం చూసుకుంటాడు? ఇదే పెద్ద కేసులో ఉంది.
హలో. భార్గవి, చాలా దూరం జర్నీ చేసి వచ్చారు కదా, ఆకలేస్తున్నట్టుంది బాగా. అవును. బాల్కనీలో మీకోసం వేడి వేడి ఫుడ్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓ రియలీ, థ్యాంక్ యూ. అక్క మన కోసం ఫుడ్ వచ్చేసిందంట, రండి రండి. కమాన్ కమాన్ కమాన్. బాక్స్ పెద్దగానే ఉంది, జంబో ప్యాక్ అనుకుంటా. ఫుడ్ అన్నావు ఏంటిది కేక్ బాక్స్ లో ఉంది? మన సెలబ్రిటీ కోసం పంపించాడుగా, చూద్దాం. ఆకలి దంచేస్తుంది వదినా, త్వరగా ఓపెన్ చేద్దాం. వాడికి ఫోన్ చేయి. హలో. రే, నువ్వెక్కడున్నావు? మీరు ఉన్న ఇంటి ఎదురుగా చెట్టు ఉందా? ఉంది. ఆ చెట్టుకి కొమ్మలు వేలాడుతున్నాయా? ఇల్లు అన్నాక పక్కన చెట్టు ఉంటుంది, దానికి కొమ్మలు ఉంటాయి, అవి గాలికి ఊగుతుంటాయి. ఎంతకీ నువ్వెక్కడున్నావో చెప్పు. కనిపించారులేండి. ఎక్కడ? నువ్వు మాకు కనపడలేదుగా. అన్నయ్య ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. రేయ్ అసలు ఎక్కడ ఉన్నావురా? ఏంటండి ఇది? కాసేనే. భయ్యా ఒకసారి చెయ్యొద్దండి. ఆ, కనిపించానా? లెఫ్ట్ వైపు తిరిగి. లేదు, కనిపించలేదు భయ్యా. ఒకసారి కాల్ ఎత్తండి. రేయ్ రేయ్ రేయ్, ముందు ఇక్కడ రారా చూసుకుందాం. అసలు ఎక్కడ ఉన్నావురా నువ్వు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. ఏ మహేష్, బండి తీ బ్రో భయ్యా, ఫాస్ట్ పోదాం. అన్నయ్య కీ కనిపించట్లేదు. సరిగ్గా చూడరా, కీ కనపడిపోవడం ఏంటి? కీని ఎలా మిస్ చేస్తావు? అలా ఎలా పోతున్నాయి, సరిగా చెక్ చేయి. కీస్ బండిలోనే వదిలేశాను. సరిగ్గా వెతకండి అందరూ, ఇక్కడ ఎక్కడైనా పడిపోయి ఉంటుంది. లోపల ఏమైనా పడిపోయిందా? కాదు దిన లోపల తీసుకురాలేదు. ఈ రాళ్ళలో అసలు కనిపించట్లేదే. ఇక్కడ వెతుకుతాం. హలో. మీరు అనవసరంగా పానిక్ అవుతున్నారు. నేను చెప్పాలనుకున్నది నిజం, చూపించాలనుకున్నది నిజం. నేనే మీరు ఉన్న చోటికి వస్తున్నాను. ఏంటిది? ఏమవుతుంది? Get back. Come on. చూసి వెళ్ళు. ఎవరు లేరు కదరా, కీ లేకుండా బండి ఎలా స్టార్ట్ అయింది? ఏ, ఇంతకీ కార్ కీ తీసింది నువ్వా? ఇంతకీ అవి కార్ కీస్ కాదు కదా? నీకు కాదు, నాకు ఇయ్య కార్ కేసు. ఒప్పుకోవా? వెరీ గుడ్ బాయ్. అందుకే అందరికంటే నువ్వే తెలివైనప్పుడు చెప్పాను నేను. థ్యాంక్ యూ రదర్ఫర్డ్. జిగి 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 జిగి. భార్గవి, ఫైనల్ గా వాడికి ఒకసారి ఫోన్ చేయి. నా ఫోన్ ఇవ్వు. చెయ్, 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 చెయ్. ఇక్కడే వస్తుంది. హలో. అంటే ఇందాక నుంచి ఫోన్ లో మాట్లాడుతూ నువ్వా? ఎస్, ఐ యామ్ అమిరాజ్. అంటే ఈ నెంబర్ మీద ఫోన్ నాదైనప్పుడు నంబర్ నాది కదా 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 కదా. నువ్వు కూడా గుడ్ గర్లే. ఈ విషయం అడిగి చెప్పుకో, ఎందుకంటే అడు కుళ్ళు చేస్తుంది కదా. రేయ్ పిచ్చ నా కొడక, మాతో గేమ్స్ ఆడదాం అనుకున్నావా?